సేవ్ అయ్యాక ఒక మాట చెప్తానని తనుజకి అంటాడు. తనుజ సిక్ అయినప్పుడు కళ్యాణ్ అంటాడు ఆ మాటకి. అదే విషయము నాగార్జున గారు అడుగుతారు, ఏం చెప్పాలనుకున్నావు అన్నప్పుడు ఐ థింక్ వాళ్ళు ఇబ్బంది పడుతుంటే యాక్టివిటీ రూమ్లోకి వస్తారు. ఏం చెప్పాలనుకున్నావు అంటే, తను సిక్ అయింది కాబట్టి ఇంతవరకు నేను ఎప్పుడు హౌస్లోకి వచ్చాక ప్రే చేయలేదు, బట్ ఫస్ట్ టైం నేను ప్రే చేశాను తన రిపోర్ట్స్ నెగిటివ్ రావాలని. అండ్ ఇన్ కేస్ ఎవిక్ట్ అయితే సారీ చెప్పాల్సింది ఇద్దరికే, తనుజకిను ఇమాన్యుయల్కి. అండ్ ఫ్యూ డేస్ నుంచి నేను మాట్లాడలేదు, దానికోసం సారీ, అండ్ నేను మామూలుగానే ఉంటానని. అప్పుడు ఎవరికైనా ఇంత చిన్న విషయానికి ఆయన ఇచ్చిన ఎలివేషన్ అండ్ ఎక్స్ప్రెషన్, ఎస్పెషల్లీ ఎక్స్ప్రెషన్లో డెఫినెట్గా ప్రపోజ్ చేసే అంత అనిపిస్తుంది ఎవరికైనా చూడగానే బట్ ఇక్కడ ఆయన మాట మార్చాడని అర్థమవుతుంది. బట్ ఇంకా ఏమైనా ఉందా అన్నప్పుడు ఆయన మాటల్లో ఫ్లోలో వచ్చేస్తుంది, ఇప్పుడు కాదు అని ఆయన చెప్పినప్పుడు ఉన్నా కానీ చెప్పొద్దు అన్నట్టు తనూజ అంటుంది. సో తనూజకి అర్థమవుతుంది కళ్యాణ్ ఫీలింగ్స్, బట్ తనూజ అటెన్షన్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తుంది. బట్ తను కంప్లీట్గా నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అలానే రిజెక్ట్ చేయట్లేదు. కళ్యాణ్ని ఒక డైలమాలో పెట్టింది ఫ్రెండ్షిప్ అన్న దాంతో. బట్ ఎనీవే క్యూట్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? డెఫినెట్లీ ఆడియన్స్ అందరికీ ఈ బాండ్ గురించి పాజిటివ్ ఇదే ఉంది. మ్యాక్సిమం తనుజ ఫ్యాన్స్కి ఇదేమీ ఒక అడ్డులాగా అనిపించట్లే ఆమె ప్లేకి. సో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్